ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కృష్ణను గుర్తు చేయొచ్చు. మొన్న పేన మీద నుంచి పొయిలబడ్డాం మనం, పేన మీద నుంచి పొయిలబడ్డాము. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డికి ఓట్లేసి మనం గెలిపించినాం. ఏమని గెలిపించినాం? 2500 రూపాయలు ప్రతి నెల నీ అకౌంట్లో పడతాయని చెప్పిండా లేదా? ఇచ్చిండా ఒకరికైనా? కళ్యాణ లక్ష్మి చెక్కు 1,00,000 రూపాయలు సరిపోతలేదు, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. అంతేకాదు, ఇవాళ పెన్షన్ల కోసం కొట్లాడిన నాయకుడు మందకృష్ణ మాదిగ. ఆనాడు మేమందరం పేదలకు కడుపు నిండా ఇవ్వా అని చెప్పి కొట్లాడింది. అప్పుడు వికలాంగుల కోసం కొట్లాడింది కూడా అప్పుడు మందకృష్ణ గారు కొట్లాడితే నేను కూడా ఎమ్మెల్యేగా ఎంబడి ఉన్నా. ఆ 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పిండు. చేసిండా? సకలాంగులకు వికలాంగులకు 4,000 పెన్షన్ 6,000 రూపాయలతో అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవాళ అంతేకాదు, మన ఇళ్లలో చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? కొత్త పెన్షన్లు ఇచ్చిండా? కొత్త సదరణ సర్టిఫికేట్లు ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా? ఇవాళ ఏమంటాడు? కేసీఆర్ నాకు లంకె బిందెలు ఇస్తున్నాడు అనుకున్నా, కానీ ఖాళీ కుండలే ఇచ్చిండు, చిప్ప చేతికి ఇచ్చిండని చెప్పి అంటాడు. 50 ఏళ్ళ పైబడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పార్టీ ఎన్నికల ముందు గింత దొంగ దెబ్బ కొట్టడం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడితే ఎదురుదాడే ఆయనకు. ఇంతకుముందు మందకృష్ణ చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఎస్సీల పేరు చెప్పుకున్న తప్ప, ఎస్టీల పేరు చెప్పుకున్న తప్ప, బీసీల పేరు చెప్పుకున్న తప్ప, మైనార్టీల పేరు చెప్పుకున్న తప్ప వాళ్ళ బతుకుల్లో ఎప్పుడు వెలుగు నింపలేదు. చివరికి రాజ్యాధికారులు కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 52% బీసీలుంటే ఇద్దరు మంత్రులు ఇచ్చి ఇవాళ మోసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. అదే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాడు, ముగ్గురు మంత్రులు లేరు. కానీ వాళ్ళు 27 మంది ఓబీసీ మంత్రులు, బీసీ మంత్రులు ఉన్నారు, 12 మంది దళిత మంత్రులు ఉన్నారు, 8 మంది గిరిజన మంత్రులు ఉన్నారు. అంటే 60%, 100లో 60% పైబడి నరేంద్ర మోడీ గారు ఈ అనగాహన వర్గాలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం 20% కూడా ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే.